తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే. మా శ్రావణ మాసంలో వచ్చే పంచమి నాగుల పంచమి అంటారు, గరుడ పంచమి అంటారు. విశేషంగా ఈరోజు అంటే వివాహం ఆలస్యమైన వారు కానివ్వండి, సంతానం లేని వారే కానివ్వండి, విడిగా కూడా భక్తులు ఎవరైనా ఎక్కువ పుట్టలో పాలు పోయటము ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎందుకు విశేషంగా ఈ మాసంలో చేయాలి? ఈ మాసంలో ఎందుకు చేయాలి అని అన్నప్పుడు ఆ నాగుల పంచమి అంటేనే వాళ్ళిద్దరూ కలిసిన రోజు అని అంటారు. అది ఏంటి అని అంటే మామూలుగా కుండలిని శక్తి నాగు అంటే. ఓకే. ఆ కుండలిని శక్తి ఎవరికైతే ప్రాబ్లమేటిక్గా ఉంటుందో, అంటే అది మూవ్ అవ్వకుండా అక్కడే ఉండిపోయిందో, అంటే నిద్రపోతుందో, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అన్నీ లేట్ అవుతాయి. అంటే చూడండి, అన్నీ లేట్ కూడా కాదు, వాళ్ళు మీరు చూసినప్పుడు చాలా కాంప్రమైజ్ అయిపోతున్నాను అంటూ ఉంటారు, కానీ మనకి డైరెక్ట్ గా తెలుస్తూ ఉంటుంది అసలు ఏం వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరని. ఇంకొకటి వాళ్ళు చూడండి మొండిగా ఉంటారు, వాళ్ళు అనుకున్న దానిపైనే వాళ్ళు ఉంటారు. ఒకవేళ మీరు ఏం చెప్పినా సరే అది కాదు ఇది చెయ్యి అన్నా వాళ్ళు చెయ్యరు. ఎందుకు అంటే ఆ కుండలిని శక్తి కదలనంతసేపు మనని ఎవరి మాట విననివ్వదు. ఎందువల్ల ఒక పెద్ద శక్తిని మీరు ఏం చేశారు, ఒక చోట దాచారు, అది మిమ్మల్ని, అది మూలాధార చక్రం అంటే మీరు కూర్చున్నారు, అది సరిగ్గా కూర్చొని ఇవ్వదన్నమాట. ఇంకా వాళ్ళు దానికి తోడు చాలా టెన్షన్ గా ఏ పనైనా సరే ఏమిటో ఇటు అటు అలా దానికి అసలు ఏం ఉండదు అనమాట. అది ఎందుకు అని అంటే అరిషడ్ వర్గములు. ఎందువల్ల సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన కూడా మీరు చూస్తే షణ్ముఖుడు అని అంటారు, అంటే 6 ముఖాలు ఉన్నాయి. 6 ముఖాలు ఏంటంటే మనలో ఉన్న అరిషడ్ వర్గములే. ఈ కుండలిని శక్తి ఎప్పుడైతే కదలదో, ఈ అరిషడ్ వర్గాలు అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి, యాక్టివేట్ అయిపోతుంది. అందుకే వాళ్ళ కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు పోయడం అన్నది ఎందుకు అంటే, పాలు అంటే క్షీరసాగర్ మదనం మీకు తెలుసు. ఆ పాలు ఎప్పుడైతే పోస్తున్నామో దాంట్లోంచి శక్తి అన్నది పుడుతుంది. ఈ శక్తి ఎప్పుడైతే వస్తుందో ఏమవుతుంది, లోపల ఉన్న కుండలిని శక్తిని. అందుకే అది పుట్టలో పాలు పొయ్యి అని చెప్పినా కూడా అది పుట్ట కాదు, పొట్టలో పాలు పొయ్యి అని అర్థం. ఎందుకంటే మనం ఎప్పుడైతే పొట్టలో పాలు పోస్తున్నామో ఏమవుతుంది అంటే ఈ కుండలిని అనే శక్తి ఏమవుతుంది, పైకి యాక్టివేట్ అవుతుంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానంలో ఏంటి అంటే ఒక్కొక్క వర్గము ఎప్పుడైతే పోతుందో అప్పుడే అసలు మనం నిజం వైపు వెళ్తాం. ఎందుకంటే దానికి చెప్తాను, ఒక ఊరికి ఒక స్వామీజీ వచ్చారట. స్వామీజీ వచ్చేసరికి అందరూ వెళ్ళి కలుస్తున్నారట. ఏంటి స్వామి, నేను అనుకున్న పని ఒక్కటి కూడా వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక అతను వచ్చి స్వామిని అడుగుతాడట. అడిగితే అతనికి ఏం చెప్తారట, ఒరే బాబా అక్కడ పెద్ద మూట ఉంది, ఆ మూటను పట్టుకుని కొండ ఎక్కించు అని చెప్తాడట. కొండ ఎక్కించి కొండ దిగాక నా దగ్గరికి రా అంటారు. కొండ కింద ఈ స్వామి ఉన్నారు. వెళ్ళేసరికి ఏమైంది అంటే ఆ మూట పట్టుకెళ్తాడట. అదేమిటో దాని బరువు చాలా పెరిగిపోతూ వస్తుంది వెళ్తున్న కొద్దీ. ఈయన ఏం చెప్పాట, వెళుతున్నంతసేపు నువ్వు ఎక్కడ మధ్యలో రాళ్ళు కనిపిస్తే ఆ రాళ్ళన్నీ ఎందులో వేసుకోమన్నాడు, ఈ మూటలో వేసుకుంటూ పట్టుకెళ్ళన్నాడు. మూట బరువు అలా పెరిగిపోతుంది. పెరిగిపోతుంటే ఇంకొంచెంసేపు అయిన తర్వాత వీడు అసలు ఎక్కలేకపోతున్నాడు. ఎక్కలేకపోయినప్పుడు ఏమనుకున్నట్ట, స్వామి ఎందుకు ఈ రాళ్ళన్నీ పట్టుకెళ్ళమన్నాడో, అంటే ఇందులో ఏదో విశేషం ఉందని చెప్పి అక్కడ వరకు కూడా పాడేయకుండా పట్టుకెళ్ళాడు. ఆ తర్వాత ఏమైందిట, కొన్ని రాళ్ళు తీసి పాడేశాడు. పాడేసరికి బరువు తగ్గిందిట. బరువు తగ్గితే ఇంకొంచెం ఎక్కాడు. ఎక్కేసరికి ఇంకెక్కలేకపోతాడు, ఎందుకంటే ఈ బరువు ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తోంది. అంటే ఏ అలసట వల్ల ఆ బరువు ఎక్కువగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొంచెం రాళ్ళు తీస్తాడు. ఇలా 6 సార్లు రాళ్ళు తీసేసి పైకి ఎక్కాడు. ఎక్కేసరికి ఏమైంది అని అంటే పూర్తిగా బరువు తగ్గి పైకి వెళ్ళాడు. కిందకు వచ్చినప్పుడు చాలా ఇంకా రాళ్ళు ఏమీ లేవు కదా, చాలా ఈజీగా నడుచుకుని వచ్చేసాడు. అంటే అంత అలసిపోయిన వాడు కూడా ఈజీగా నడుచుకొచ్చి స్వామీజీ దగ్గరికి వచ్చి చెప్పాట, ఇప్పుడు వచ్చేసాను స్వామి మీరు చెప్పింది, అంటే నేను ఇచ్చిన రాళ్ళన్నీ పట్టుకెళ్ళావా అని అడిగట. అంటే
లేదు స్వామి ఇలా తీసాను 6 సార్లు మొత్తానికి పాడేసి పైకి ఎక్కాను, దిగడం ఈజీగా దిగిపోయాను అన్న. అంటే డెస్టినీకి 6 రాళ్ళని అంటే ఈయన పట్టుకెళ్ళిన రాళ్ళు ఏమి డెస్టినీకి చేర్చలేదు, ఈ 6 దఫాల్లో కింద పాడేశాడు. అప్పుడు స్వామి ఒకటే చెప్పారు, అవి ఏమిటి అంటే నీలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు. మధ్యలో నేను రాళ్ళు ఎందుకు అందులో వేసుకోమన్నాను అని అంటే, నువ్వు అలాగే ఈ కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాల వల్ల నువ్వేం చేస్తున్నావు, అక్కర్లేనివన్నీ అంటించుకుంటూ వెళుతున్నావు నీకు తెలియకుండా. అందువల్ల ఏమవుతుంది అంటే నీ దేహము నీ ఆత్మ అన్ని నీకు బరువు అయిపోతున్నాయి. అప్పుడు ఎప్పుడైతే నీకు భారం నీతో నీకు పెరిగిపోయిందో, నువ్వు వలిసిపోయి నువ్వు అనుకున్న చోటుకు నువ్వేమవుతున్నావు, చేరలేకపోతున్నావు. ఎప్పుడైతే ఈ అరిషడ్ వర్గాల్ని వదిలేసావో నువ్వు అక్కడి నుంచి ఎలా వెళ్ళావు, చాలా ఈజీగా క్లియర్ గా వెళ్ళావు డెస్టినీకి. మళ్ళీ దిగి ఎలా వచ్చావు, హ్యాపీగా వచ్చేసావు. అంటే ఎక్కడం దిగడం కూడా నీలో అవి లేనంత వరకు అంత తేలిగ్గా వెళ్ళగలవు. దీనికి గురూజీ ఎప్పుడు ఒకటే చెప్పేవారు, ఏంటి అంటే దేవుడు మనకు ఒక జర్నీ ఇచ్చాడు. అంటే ట్రైన్ జర్నీలో వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు మనం సామాన్లు పట్టుకెళ్తాం, మనకు బ్యాగులు ఇవన్నీ ఉన్నాయి. ఈ బ్యాగులన్నీ ఏం చేస్తాం, మీరు బర్త్ని కొనుక్కున్నారు, దాని కింద పెట్టుకుని హాయిగా దానిపైన పడుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనకి ఇచ్చిన లైఫ్ జర్నీలో మనకు బర్త్ అన్ని ఇచ్చినా సరే దేవుడు ఈ సామాన్లు అన్ని మన నెత్తి మీద పెట్టుకుంటున్నాం అని చెప్పేవారు. అంటే ఆ నెత్తి మీద పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఇబ్బంది పడుతున్నాం, మనం నిద్రపోలేం సరిగ్గా. ఈ సామాన్ల బరువు ఒకటి మొయ్యడం, అంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవే అరిషడ్ వర్గాలు. అవి తొలగితే తప్ప మనం ఎందులోనూ కూడా ముందుకు వెళ్ళాం. అందుకని జనరల్గా ఏ విఘ్నం వచ్చినా సుబ్రహ్మణ్య స్వామికే పూజ చేయమంటారు. ఎందుకంటే కుండలిని సమస్యలు ఎక్కువ ఉంటేనే ఏమవుతుంది అని అంటే మనం అనుకున్నది ఏది మనం సాధించలేకపోతాము. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యుణ్ణి ఎంత బాగా కొలుస్తామో, అసలు నిజంగా కూడా చెప్తే మన లోపలున్న సుబ్రహ్మణ్యుణ్ణి మనం కొలవాలి. అది ఎక్కడ అంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని ఎంత బాగా లేపగలుగుతామో సాధన ద్వారా, అంత మనం అనుకున్నన్నిట్లో. అంటే మంత్రం ఏదైనా చేయాలమ్మా, ఏ మంత్రం అయినా పర్వాలేదు, అంటే ఎవరికి నచ్చిన మంత్రం వాళ్ళు తీసుకోవచ్చు. గురువు ఇచ్చిన గురువు ద్వారా ఏ మంత్రం అంటే గురువు వాళ్ళకి వాళ్ళ అర్హతను బట్టో లేకపోతే పూర్వజన్మలో చేసిన స్థితులను బట్టో గురువు ద్వారా వాళ్ళకి ఏ మంత్రం వస్తుందో ఆ మంత్రాన్ని వాళ్ళు జపం చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ కుండలిని అన్నది మేల్కోవడం జరుగుతుంది. ఇంకా వివిధ రకాల సాధనలు, ఏ సాధన అయినా పర్వాలేదు, కానీ మంచిగా ఏమిటి అని అంటే మనలో ఉన్న కుండలిని అన్నది యాక్టివేట్ చేసుకోవడానికి చేసే పూజే ఈ నాగుల పంచమైన. మళ్ళీ కార్తీక మాసంలో నాగుల చవితి అని వస్తుంది, అదే ఎందుకు అని అంటే తద్వారా ఏం చేస్తున్నారు అంటే నాగేంద్రుణ్ణి ఉపాసన చేయడం ద్వారా మన లోపల ఉన్న కుండలిని శక్తిని మేల్కోవడమే. అంటే ఈ భౌతికమైన ఆరాధన కూడా అంత వర్క్ అవుతుందా? ఎందుకు వర్క్ అవుతుంది అని అంటే ఇప్పుడు చూడండి, ఫిజికల్ గా ఒకటేది లేకపోతే ధ్యానం అన్నది కుదరదు. అందుకనే మనకి విగ్రహారాధన అని పెట్టారు. ఫిజికల్ గా విగ్రహానికి ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నామో ఈ మంత్రశక్తి ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే కనెక్ట్ చేస్తున్నామో స్లోగా ఆ రూపం ఎందులో ఏర్పడుతోంది తెలియకుండా మన లోపల ఏర్పడుతోంది. అప్పుడు మనమే దేని కింద మారుతున్నాం అంటే మనకి తెలియకుండా దేవత కింద మారుతున్నాం అన్నమాట. ఆ విధానాన్నే మనకి బాహ్య ఆరాధనని అంతరంగా చేసుకోవడానికి మనకు ఉపయోగపడేదే మంత్రం. ఆ మంత్రం ఏం చేస్తుంది, బాహ్యంగా జరుగుతున్న దాన్ని లోపలికి తీసుకెళ్తోంది. అంటే ఫస్ట్ ఫిజికల్ గానే ఉంటుంది, తర్వాత లోపల. ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇది బాడీకి చేసుకుంటారు కదా చూడండి, కళావాహనలని లేకపోతే స్వాదిష్ట యోని పూజలని ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇవన్నీ అంతరంగా లోపలికి వెళ్ళాలనుకునే వాళ్ళు వాళ్ళ సాధన ద్వారా వాళ్ళ గురువులు చెప్పిన మార్గంలో వెళ్ళే విధానం అది కూడా ఉన్నది. విగ్రహారాధన కూడా ఎందుకు అంటే మనం బాహ్యంగా చేస్తూ అంతరంగా వెళ్ళడానికి. బాహ్య పూజ అంతరంగా వెళ్ళదు అని కాదు, ఎందుకంటే దేహం సంతృప్తి పడకుండా లోపలికి ఏది వెళ్ళదు. ఈ దేహం సంతృప్తి పడాలి అంటే బాహ్యంగా మీరు చేయాల్సిందే. ఎందుకంటే నాకు లోటస్ పూలు పెట్టి చూడడం ఇష్టం అనుకోండి, అంతరంగా లోటస్ పూలు పెట్టాను అనుకోవడం కంటే నేను పెడితేనే హ్యాపీ ఫీల్ అవుతాను. సో అందువల్ల ఫిజికల్ గా పూజ కూడా అవసరం. ఎందుకంటే నయనానికి ఎప్పుడు ఆనందం ఉండాలి, ఈ కంటికి ఆనందం ఉంటేనే మనసుకి ఆనందం వస్తుంది. అంటే మనసు నిలకడగా ఉంచడం కోసమే ఈ భౌతిక విషయాలన్నీ ఒక రకంగా. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.